హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? డిన్నర్ అయ్యిందా? ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ, న్యాయంగా ఉండే వాళ్ళకే బాధలు ఎక్కువ, కన్నీళ్ళు ఎక్కువ, కష్టాలు ఎక్కువ. ఇట్లా చాలా అంటే నా లైఫ్లో కూడా చాలా వరకు జరిగింది ఫ్రెండ్స్. కానీ నాకే ఇలా జరిగిందేమో అనుకున్నాను, కానీ ఇంకా స్టార్టింగ్లో అనుకునేదాన్ని. కానీ నాలా చాలామంది బాధపడుతుండ్రు. చాలా అంటే వేలల్లో లక్షల్లో కోట్లల్లో అన్న అట్లా పైకి చూస్తే వీళ్ళకి బాధ ఏముంది, వీళ్ళకి బాధ ఉండాలి, వీళ్ళు ఇంత బాగున్నారు అన్నట్టు కనబడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ వాళ్ళని కదిలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ అనేది కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. మనిషి పుట్టినప్పుడు, మానవ జన్మ ఎత్తినప్పుడు ఇంకా అదే బాధలు తలుచుకుంటూ అలానే ఉండద్దు, అక్కడే ఆగిపోవద్దు. సరే, బాధ ఏది పెట్టినా సరే అది భగవంతుడి పరీక్షలా భావించి ముందుకెళ్తూ ఉండాలి తప్ప నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది అని చెప్పి ఎవరి దగ్గర కూడా మనం తక్కువ కావాల్సిన అవసరం లేదు. ఏ చేసినా సరే భగవంతుడు మనకి దానికి ఒక లెక్క ఉంటుంది, దాని ప్రకారము చేస్తాడు. భగవంతుడు ఇచ్చిన తీర్పుని ఎవరు కూడా తప్పించలేరు కనుక ఇంకేదైనా సరే దేవుడి మీద భారం వేసి ముందుకు సాగాల్సిందే. జీవితము మంచి మార్గంలో 10 మందికి సహాయపడే విధంగా, 10 మందికి ఆదర్శవంతంగా అలాంటి జీవితాన్ని ముందుకు గడిపితే అప్పుడు ఆ పరమాత్మకి కూడా మన లైఫ్ అంటే ఇష్టమవుతూ ఉంటుంది. అలానే పంచభూతాలకి కూడా సాక్షిగా ఉండి మనకి మంచి జరిగేలా ప్రేరేపణ చేస్తూ ఉంటాయి. అందుకని ఎంత కష్టం వచ్చినా సరే మనము న్యాయాన్ని, ధర్మాన్ని తప్పకూడదు. న్యాయంగా ధర్మంగా ఉంటే ఆ ధర్మం దేవతనే మనని కాపాడుతూ ఉంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు లైఫ్లో జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. నా లైఫ్లో అయితే చాలా వరకు జరిగినాయి. అలా అని చెప్పి నేను అక్కడే బాధపడుతూ కూర్చొని కృంగిపోలేదు. ఇది నా లైఫ్లో జరిగిన స్టోరీ. కొంతవరకు మాత్రం అట్లా ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి ఏమైనా బాధలు, ఇలాంటి లైఫ్ లీడ్ చేసి ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వేడి ఎగ్ కర్రీ రెడీ. యమ్మీ ఎగ్ కర్రీ. బాయ్ ఫ్రెండ్స్.